హలో గైస్, హవ్ యూ ఆల్? అందరూ బాగున్నారనేసి అనుకుంటున్నాను. బాగుండాలి. సో ఈరోజు టాపిక్ వచ్చి న్యూస్లో వైరల్ అవుతుంది వ్యాక్సిన్ షీల్డ్ ఎవరు ప్రిపేర్ చేశారు, ఎవరు తయారు చేశారు అంటే అస్ట్రాజెనికా. సో వాళ్ళు ఈ వ్యాక్సిన్ షీల్డ్ని ఎందుకు ప్రిపేర్ చేశారు, తయారు చేశారు అంటే మనందరికీ తెలిసిన విషయమే. కరోనా అనేది 2019లో స్టార్ట్ అయింది. అది స్టార్ట్ అయ్యి ప్రపంచం మొత్తాన్ని ఎంత అతలాకుతలం చేసిందో అందరికీ తెలిసిన విషయమే. సో ఆ కరోనా నుండి బయటపడడానికి జనాలందరికీ కూడా వ్యాక్సిన్ షీల్డ్ అనేది వేయించారు, వ్యాక్సినేషన్ చేయించారనమాట. 2 సార్లు వేసుకున్నారు. ఈ వ్యాక్సిన్ షీల్డ్ వల్ల సో చాలా మందికి కూడా చాలా రకాలుగా సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి వచ్చాయి. అందుకనేసి ఈ వ్యాక్సిన్ షీల్డ్ వాళ్ళు ఎవరైతే తయారు చేస్తున్నారో ఆస్ట్రాజెనికా వాళ్ళపైన ఈక్వల్ ఒక వ్యక్తి సో కేసు వేశారనమాట. సో కేసు వేసినప్పుడు ఆ వ్యక్తి కోర్టులో హాజరైనప్పుడు ఆస్ట్రాజెనికా కంపెనీ తరపున అడిగితే వాళ్ళు చెప్పింది కూడా అవును, ఈ షీల్డ్ వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయనేసి యాక్సెప్ట్ చేశారు. అది ముందే అందరూ చెప్తూ ఉన్నా ఎవరు వినలేదు. ఇప్పుడు ఎక్కువ అవ్వడం వల్ల సో అది కరెక్టే అనేసి అంటున్నారు. ఎవరైతే వ్యాక్సిన్ షీల్డ్ వేసుకుంటారో వాళ్ళందరూ కూడా జాగ్రత్త అండి. అందరూ వేసుకున్నారు, కాకపోతే ఎవరికి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయో తెలుసుకొని జాగ్రత్తలు పాటించండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మై ఛానల్ నేమ్ ఈస్ @present updates. థ్యాంక్ యూ.